మనము పండగలకి అది గారెలు చేసుకున్నప్పుడు పెరుగు వడ తినాలనిపించింది అనుకోండి, ఇలా చేసుకుందాం. ఇప్పుడు బాణల్లో నుంచి వేడివేడి గారెల్ని ఇలా చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో అయితే వేసుకోవాలి. ఈ గారెల్ని కొంచెం సేపు ఉన్నాక మనం అలా చేత్తో ఒత్తేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ గారెల్ని వేయడానికి పెరుగు రెడీ చేసుకోవాలన్నమాట. పెరుగు మరీ పులుపుగా ఉండకూడదు, కొంచెం ఫ్రెష్గా ఉండాలి. కొంచెం ఉప్పు పసుపు కలిపేసుకొని పెరుగులో 1 స్పూన్ ఆయిల్ వేసి తాలింపు గింజలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఎక్కువ ఆయిల్ అయితే వేయకూడదు తాలింపులో. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న గారెల్ని ఇలాగా పెరుగులో డిప్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 అవర్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత మనము తింటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. పెరుగులో నానిన వడలు తినడానికి కూడా చాలా బాగుంటాయి. కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తింటారు. చూశారు కదా, వీటిని కొన్ని ప్రాంతాల్లో ఆవడ దహి వడ అని కూడా అంటారు. మీరు కూడా